ఈ ఉదయం మీకోసం దేవుని వాగ్దానం. బాగున్నారా? ప్రొద్దున లేచారా? 5-6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి చక్కటి లైవ్ వస్తుంది. ఈవినింగ్ మీరందరూ చూడండి, ప్రార్థనలో గడపండి. దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈరోజు సమస్య రేపు ఉండదు. మీరందరూ కూడా దేవుని ఎరిగిన బిడ్డలుగా ఉండాలి. ఆయన ప్రేమించి, ఆయన హత్తుకొని, ఆయనకు దగ్గర వారిగా ప్రార్థన, ఆత్మీయత ఉంటే అన్నీ మీకు ఉంటాయి. ఏ కష్టకాలంలో ఉన్నా దేవుడు మీకు విడుదలిస్తాడు. మరి ఈరోజు మీరు ఎంతమంది నా మాట వింటున్నారో, మరి ఈరోజు చక్కటి మాట ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా అతనికి తోడై ఉండి అతను చేయనిదంతయు సఫలమైన. యోసేపుకి తోడైనట్టు నీకు తోడై ఉండి నువ్వు చేసే ప్రతి పని సఫలం. నీకు తోడై ఉండి, ఎవరు నీకు తోడు కావాలా? అమ్మ, నాన్న, బంధువులు, స్నేహితులు ఉన్నా లేకున్నా, కొన్నిసార్లు ఎవరు ఉన్నా లేకున్నా ఆయన నీకు తోడై ఉండి నువ్వు చేయి పనులన్నీ సఫలం చేయబోతున్నాడట. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ధైర్యంగా ఉండండి. తండ్రి, ఉదయకాలం ప్రతి బిడ్డకి మీరు తోడుగా ఉండి, రక్షణ లేని వారికి రక్షణ, ఆత్మీయతలో పడిపోయిన వారికి విడుదల, కుటుంబ బంధకాలను తెచ్చి ప్రతి ఒక్కరిని బ్లెస్ చేసి వారి వారి కష్ట దుఃఖ సమయాలను పోగొట్టి మీరు తోడై ఉండమని. అంతేకాక మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. ఈ రోగులుంటే స్వస్థపరిచి, కోర్టు కేసు ఉంటే విడిపించి, గర్భాలు లేని వారి గర్భాలు తెచ్చి ప్రతి బిడ్డని, ఎగ్జామ్ రాసే బిడ్డలందరికీ తోడై ఉండమని. ఉజ్జీవం, జాషువా జనరేషన్ మా పరిచర్యలో లేపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. మీ అందరినీ దేవుడు దీవించును గాక. ప్లీజ్.